నారాయణాయ నమశివాయ. మహాభారతంలో ఆదిపర్వంలో వచ్చేసి 170వ అధ్యాయం అండి. అర్జునుడు ఇలా అంటున్నాడు, నన్ను తాపతి నందనాన్ని సంబోధించి నాతో మాట్లాడావు. ఎవరితో ఇదంతా కూడా గంధర్వుడికి సంబంధించి. సో తాపత్య పదానికి స్పష్టమైన అర్థాన్ని తెలియగోరుతున్నాను అన్నాడు. తాపతి అంటే ఎవరు? ఆ కారణంగానే కదా మమ్ములను తాపత్యులు అంటున్నావు. సాధు స్వభావ మమ్ము మేము కౌంతేయులం అనుకుంటున్నాము, కాబట్టి వాస్తవికమైనటువంటి తాపస్య పదార్థాన్ని తెలియగోరుతున్నాను అన్నాడు. ఆ మాటలు విని గంధర్వుడు 3 లోకాలలోనూ ప్రసిద్ధి నెక్కినటువంటి ఆ కథను కౌంతేయునైనటువంటి అర్జునుడికి వినిపించాడు. సమస్త ధీమంతులలో శ్రేష్ఠుడా అర్జున, మనోహరమైన ఈ కథనంతా ఉన్నదిన్నట్లు నీకు చెప్తాను. నిన్ను నేను తాపత్యుడని వ్యవహరించాను కదా, దానికి సంబంధించిన కథను నీకు చెబుతాను. సావధాన మనస్కుడివై విను. ఆకాశంలో పుట్టి తన తేజస్సుతో స్వర్గలోకం వరకు వ్యాపించగలవాడు సూర్యుడు. ఆయనకు ఒక పుత్రిక, ఆమెయే తపతి. ఆమె తండ్రికి తగిన కూతురు. ఆమె సావిత్రికి చిన్న చెల్లెలు. తన తపస్సు వలన ఆమె 3 లోకాలను ఖ్యాతినంది తపతి అయినది. ఆమె వంటి రూపవతి దేవతలలో కానీ, అసురులలో కానీ, యక్షులలో కానీ, రాక్షసులలో కానీ, అప్సరసులలో కానీ, గంధర్వులలో కానీ లేరు. ఆమె శరీరం పొందిక గలది. నిర్దుష్టమైనటువంటి శరీర అవయవాలతో, నల్లని విశాల నేత్రాలతో ఆమె శోభిల్లేది. ఆమె సువేషం, సదాచారం, సాధు స్వభావం గలది. ఆమె రూప, శీల, గుణ, జ్ఞానాలను బట్టి ఆమెకు తగిన వరుడు 3 లోకాలలోనూ లేడని సూర్యుడు భావించాడు. ఆమె యవ్వనంలో అడుగుపెట్టింది. వివాహకాలం సంప్రాప్తమైంది. ఆ స్థితిలో ఆమెను చూచి సూర్యుడు తగిన వరుని గురించి ఆలోచించసాగాడు. ఆ ఆలోచనతో అశాంతికి గురయ్యాడు. ఆ రోజులలో వృక్షుని కుమారుడైనటువంటి సంవరణుడు కురుకుల శ్రేష్ఠుడు, బలిష్ఠుడు అయిన సూర్యుడిని ఆరాధించసాగాడు. ఆ సంవరణుడు శుద్ధుడు, అహంకారం లేనివాడు. మనసును, ఇంద్రియాలను అదుపులో నుంచుకొని పవిత్రుడై ఆర్ఘ్య, మాల్య, గంధ నివేదనాదులతో, నియమాలతో, ఉపవాసాలతో, వివిధ తపశ్చర్యలతో, భక్తితో, సేవా తత్పరతతో ఉదయభానుని పూజించాడు. ఆ తర్వాత లోకంలో సాటిలేని రూపం గలవాడై కృతజ్ఞుడు, ధర్మజ్ఞుడు అయినటువంటి సంవరణుని తపతికి తగిన భర్తగా భావించాడు సూర్యుడు. లోక ప్రసిద్ధి గల వంశానికి చెందినటువంటి రాజశ్రేష్ఠుడైనటువంటి సంవరణునకు కూతురునివ్వాలని ఇష్టపడ్డాడు. సూర్యుడు తన తేజస్సుతో ఆకాశంలో వెలుగులు నింపినట్లు భూలోకంలో సంవరణ మహారాజు తన తేజస్సును ప్రసరింపజేశారు. బ్రహ్మవాదులైన మహర్షులు ఉదయించే సూర్యుని ఆరాధిస్తున్నట్లు బ్రాహ్మణాది సర్వ ప్రజలు సంవరణుని ఆరాధిస్తున్నారు. ఆ సంవరణుడు కాంతిలో చంద్రుణ్ణి, తేజస్సులో సూర్యుని మించినవాడు. మిత్రమండలిలోనూ శత్రు సమూహంలోనూ దివ్యశోభతో వెలుగొందేవాడు. ఇటువంటి ఉత్తమ గుణాలు, మంచి నడవడి గల ఆ సంవరణునకు తపతనివ్వాలని సూర్యుడు స్వయంగా నిర్ణయించుకున్నాడు. అర్జున, శ్రీమంతుడు పరాక్రమంతుడైనటువంటి సంవరణ మహారాజు ఒకరోజు పర్వత పార్శ్వంలో ఉన్నటువంటి ఉపవనంలో వేటాడసాగాడు. ఆ సంవరణుడు వేటాడుతున్నప్పుడే ఆయన గుర్రాలలో ఒకటి ఆకలి దప్పులతో ఆ కొండపై మరణించింది. గుర్రం చనిపోయినందువలన ఆ రాజు ఆ కొండపై నడక సాగిస్తూ విశాలాక్షి అయినటువంటి ఒక కన్యను చూచాడు. లోకంలో ఆమెకు సాటి వచ్చే స్త్రీలు లేరు. శత్రుసేనను సంహరింపగల రాజశ్రేష్ఠుడు సంవరణుడు ఒంటరిగా ఉన్న ఆమెను తదేక దృష్టితో చూస్తూ నిలిచాడు. ఆమె రూపాన్ని చూచి ఆ రాజు ఆమెను సాక్షాత్తు లక్ష్మిగా భావించాడు. మరల ఆలోచిస్తూ సూర్యమండలం నుండి జారిపడిన సూర్యప్రభగా భావించాడు. ఆమె శరీరం, తేజస్సు అగ్నిజ్వాల వలె ఉన్నాయి. తనలోని ప్రసన్నత, కాంతి వలన ఆమె చంద్రరేఖ వలె కనిపిస్తోంది. అందమైన నల్లని కన్నులు గల ఆమె పర్వత శిఖరంపై నిలిచి బంగారు బొమ్మలాగా కనిపిస్తోంది, ప్రకాశిస్తోంది. విశేషించి ఆమె రూపం వలన, వేషం వలన వెలుగొందుతున్న కొండ, చెట్లు, పొదలు, లతలతో సహా స్వర్ణమయంగా కనిపించింది. ఆమెను చూచిన తర్వాత సంవరణుడు లోకంలోని సమస్త స్త్రీలను తక్కువగా తలచాడు. తనకు కన్నులున్నందుకు, ఇంత అందాన్ని చూడగలుగుతున్నందుకు ఫలితం లభించిందని కూడా భావించాడు. తాను పుట్టిన నాటి నుండి చూచిన ఏ రూపము ఆమె రూపానికి కొంచెమైనా సాటి రాదని చెప్పేసి ఆ రాజు అనుకున్నాడు. అప్పుడు ఆమె ఉత్తమ గుణాలనే పాశాలు ఆ సంవరణుని కళ్ళను, మనసును బంధించాయి. ఆయన అక్కడి నుండి కదలలేకపోయాడు. ఆయనకేమీ తెలియటం లేదు. బ్రహ్మదేవుడు స్వర్గ, మత్స్య, పాతాల లోకాలను మదించి విశాలాక్షి అనేటువంటి ఆ కాంతరూపాన్ని ఆవిష్కరించి ఉంటాడని ఆయన భావించాడు. ఆ సమయంలో సంవరణుడు రూప సంపదలతో ఆ కన్య లోకంలో సాటి లేదని ఆ కన్యకి లోకంలో సాటి లేదని
వితర్కించాడు. స్వధ్వంసంలో పుట్టిన సంవరణ రాజు కళ్యాణ స్వరూపిణి అయినటువంటి ఆమెను చూడగానే మదన బాణాలచే పీడింపబడి మనసులో చింతించసాగాడు. తీవ్రమైన మన్మదాగ్ని ఆయనను దహిస్తుంటే సంవరణుడు లజ్జావతి అయి మనోహరంగా ఉన్నటువంటి ఆమెతో నిస్సంకోచంగా ఇలా అన్నాడు: రంభోరు నీ వెత్తవు, ఎవరి కూతురవు, ఇక్కడికి ఎందుకున్నావు? శుచిస్మిత, జనసంచారాన్ని నీ అడవిలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు? నీ శరీర అవయవాలు నిర్దోషంగా ఉన్నాయి. సర్వాభరణాలను ధరించిన నీవు ఈ భూషణలన్నీ మక్కువ పడిన ఆభరణం వలె కనిపిస్తున్నావు. అంటే వాటికన్నా నీవు బాగున్నా అన్నట్టు అనుకోవచ్చు. నీవు దేవకాంతవు, గంధర్వ స్త్రీ, మానవకాంతవు కావని నేను అనుకుంటున్నాను. మత్త కాసిని, నేను ఇంతవరకు అందగతులను ఎందరినో చూచాను, కానీ చాలామందిని గురించి విన్నాను, కానీ వారిలో ఏ ఒక్కరు కూడా నీకు సాటి రాలేరని భావిస్తున్నాను. చంద్రుని మించిన వెలుగులతో, తామర రేకుల వంటి కన్నులతో వెలుగొందుతున్న నీ ముఖాన్ని నేను చూడగానే మన్మధుడు నన్ను మదిస్తున్నట్లు ఉంది. ఈ ప్రకారంగా ఆ రాజు ఆమెతో మాట్లాడాడు. కానీ ఆమె కామార్తుడైనటువంటి ఆ రాజుకు ఆ నిర్జనారణ్యంలో ఏ సమాధానమో చెప్పలేదు. ఆ రాజు అలా ప్రలాపిస్తున్నప్పుడే విశాల నేత్రాలు గల ఆ తపతి మేఘాలలో మెరుపులీనమైనట్లు అక్కడే అంతర్ధానమైంది. అప్పుడు తామర రేకుల వంటి కన్నులు గల ఆమెను వెతుకుతూ ఆ రాజు ఉన్మత్తుని వలె ఆ వనమంతటా తిరుగుసాగాడు. ఆమె కనిపించనందువలన ఆ రాజశ్రేష్ఠుడు సంవరణుడు ఆమెను గూర్చి బహుదా విలపించి నిత్యశుడే కొంతకాలం అక్కడే నిలిచాడు. ఆ రీతిగా ఆమె కనిపించకుండా పోవటంతో కామమోహితుడైన సంవరణ మహారాజు శత్రు సమూహాలను పడగొట్టగల శక్తి గలవాడే కూడా తానే నేలపై పడ్డాడు. రాజు ఆ విధంగా నేలపై పడగానే విశాలమైన శ్రోణి భాగం గల తపతి అందంగా నవ్వుతూ మళ్ళీ ఆ రాజు కనిపించింది. కురువంశమర్ధనుడైన ఆ రాజు కామాగ్ని తప్తుడై ఆచేతనుడయ్యాడు. కాబట్టి ఆ సమయంలో మాట్లాడదగిన మధుర వచనాలతో ఆ తపతి నవ్వుతూ సంవరణితో ఇలా అన్నది: అరిందమా, లే, నీకు మేలు కలుగుతుంది. రాజశ్రేష్ఠుడవగా విశ్వవిఖ్యాతనందిన నీవు ఈ ప్రకారంగా మోహవిష్ఠుడు కారాదు. ఆమె ఆ రీతిగా మధురంగా పలికిన తర్వాత రాజు కళ్ళు తెరిచాడు. ఎదురుగా విశాల నితంబం గల ఆ సుందరి కనిపించింది. రాజు అంతఃకరణంలో కామాగ్ని ప్రజ్వలిల్లుతోంది. ఆ రాజు నల్లని కనుకొనలు గల ఆ సుందరితో అస్పష్టంగా ఇలా అన్నాడు: అసితాపాంగి మత్తకాసిని, మంచిది, కామార్తుడినే నిన్ను సేవిస్తున్నాను. నన్ను స్వీకరించి సేవించు, లేనిచో నా ప్రాణాలు పోయేటట్లున్నాయి అన్నాడు. విశాల నేత్ర, కమల గర్భం వంటి కాంతి కలదానా, నీకోసం మదనుడు నన్ను నిశిత బాణాలతో గాయపరుస్తున్నాడు. ఆయన శాంతించడం లేదు. కళ్యాణి, కామసర్పం కాటు వేయగా రక్షణకై ఆక్రోశిస్తున్నాను. శుశ్రోణి, వర్ణన, నా దగ్గరకు రా. కిన్నరుల పాట వలె మాట్లాడుదానా, నా ప్రాణాలు నీ వశమై ఉన్నాయి. అందమై నిర్దిష్టమైన శరీర అవయాలు కలిగి పద్మం వలె, చంద్రుని వలె ప్రకాశించే ముఖం గల నీవు లేకుండా నేను జీవించలేను. కమల పత్రాక్షి, మదనుడు నన్ను గాయపరుస్తున్నాడు, కాబట్టి విశాలాక్షి నాపై దయచూపు. అసితాపాంగి, నీకు నేను భక్తుడును, నన్ను విడవదగదు. ప్రీతిపూర్వకంగా నీవు మాత్రమే నన్ను రక్షించగలవు. నిన్ను చూచినప్పుడే నా మనసు నీపై మరులుగొన్నది, నిలకడను కోల్పోయింది. కళ్యాణి, నిన్ను చూచిన తర్వాత మరెవరిని చూడాలనిపించడం లేదు. దయచూపు, నేను నీకు లోబడిన వాడును. భావిని, నీ భక్తుడును, నన్ను అంగీకరించు. వరారోహ విశాలాక్షి, నేను నిన్ను చూసినప్పుడే మదనుడు నా మనసును బాణాలతో గాయపరిచాడు. కమలాక్షి, మన్మధుడనే అగ్ని నుండి పుట్టిన తాపాన్ని ప్రీతి సంగమములతో కూడిన నీటితో చల్లబరచుము. అంటే ప్రేమతో నన్ను చల్లబరచు. పుష్పశరుడు చాలా కఠినుడు, ప్రచండుడు. నీ దర్శనంతోనే పుట్టాడు. సహింపరాని బాణాలతో కొడుతున్నాడు. అందుచేత ఆత్మ ప్రధానంతో సమ్మింపజేయి. వరంగన, గాంధర్వ వివాహంతో నాకు దగ్గర కావచ్చు. రంభోరు, వివాహాలన్నింటిలో కూడా గాంధర్వం శ్రేష్టమైంది. అప్పుడు తపతి అన్నది: రాజా, నేను స్వతంత్రురాలను కాను, నేను కన్యను. నా తండ్రి జీవించున్నాడు. నా మీద మక్కువ కలిగితే మా తండ్రిని అడుగు. చూచి చూడగానే నేను నీ ప్రాణాలను లోపరుచుకున్నట్లుగా నీవు కూడా నా ప్రాణాలను అపహరించావు. నా శరీరానికి నేను యజమానిని కాదు, కాబట్టి నీ దగ్గరికి రాలేను. స్త్రీలు స్వతంత్రులు కాదు. సర్వలోక ప్రసిద్ధి గల వంశంలో పుట్టిన భక్త వత్సలుడైన మహారాజును ఏ కన్య భర్తగా కోరుకొని చెప్పు, అంత గొప్పవాడివి నువ్వు. కాబట్టి ఈ స్థితిలో నమస్కారాలతో, తపస్సుతో, నియమాలతో నా తండ్రి అయినటువంటి సూర్యభగవానుని యాచించు అంది. సో మా నాన్న సూర్యుడయ్యా, నువ్వు గొప్పవాడివే, కానీ మా నాన్నని అడిగే నీకేదైనా. రాజా, ఆయన నన్ను నీకు ఇవ్వటానికి ఇష్టపడితే ఆనాడే నీకు శాశ్వతంగా వశమవుతానంది. క్షత్రియోత్తమ, నా పేరు తపతి, లోక ప్రదీపకుడైనటువంటి సూర్యునికి సావిత్రి తర్వాత పుట్టిన కుమార్తెను నేను అని చెప్పింది. మరి తర్వాత వశిష్ఠుని సహాయంతో తపతి సంవరణ వివాహం ఎలా జరిగింది ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.